అదా 72 చూడమ్మా 72 చూడు 72 చూడు. ఏ ట్రేడర్ సేల్స్ అన్ ఆర్టికల్ at 15% above its cost price. Had he bought it at 5% more than what he paid for it and sold it for 6 rupees more, he would have gained 10%. The cost price of that article is కావాలి. అంటే ఒక వ్యాపారి ఒక వస్తువుని దాని కొన్న ధర కంటే 15% ఎక్కువ అమ్మేవాడు, అతను దాన్ని చెల్లించిన దానికంటే 5% ఎక్కువ కొనుగోలు చేసి దాన్ని ₹6 అమ్మితే అతను 10% లాభపడి ఉండేవాడు. అయితే ఆ వస్తువు యొక్క ఖర్చు ధర ఎంత కావాలి, కొన్నది వెళ్ళ ఎంత కావాలి. అంటే ఇప్పుడు వాడేమన్నా అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ని మనం ఏదన్నా ఒక ప్రైస్ అనుకోవాలి కాబట్టి మనకు తెలియదు కాబట్టి దాన్ని 100 అనుకుందామా. కొన్న విలువని 100 అనుకోండి, CP1 అనుకోండి. SP1 యొక్క వాల్యూ అనేది ఎంత అన్నామనుకో, ఎంత శాతం ఎక్కువ, 15% ఎక్కువ కాబట్టి ఇది 115గా రాయండి. ఇది 100, ఇది 115. వాడేమన్నా అంటే ఇక్కడ మనకి చెప్పిన పాయింట్ అతను చెల్లించిన దాన్ని 5% ఎక్కువగా తీసుకోవాలన్నాడు. అప్పుడు CP2 యొక్క వాల్యూ ఎంత, 5% ఎక్కువ కాబట్టి ఎంత రాస్తాం ఇక్కడ, 105 రాస్తాము. ఓకేనా. ఇంతకుముందు అమ్మిన దానికన్నా ₹6 ఎక్కువ అమ్మితే అతనికి లాభ శాతం 10% వచ్చేది. అంటే దీని నుంచి 10% వచ్చేది. అంటే 105లో 10% కనుక్కోవాలి. అంటే ఎంత, ప్లస్ 10.5 ఎక్స్ట్రా. ఓకే. అప్పుడు SP2 యొక్క వాల్యూ కావాలనుకోమా. SP2 యొక్క వాల్యూ ఎంత అంటే 105 ప్లస్ 10.5 అంటే ఈ వాల్యూ ఎంత, 115.5, 115.5 అన్నట్టు. ఇక్కడున్న అమ్మిన వాల్యూ 115, ఇక్కడున్న అమ్మిన వాల్యూ 115.5 అంటే 115కి 115.5కి డిఫరెన్స్ ఎంత మనకి, ఇది 0.5 కదా. ఆ 0.5కి మరి ఇచ్చిన వాల్యూ ₹6 అయితే కొన్న ధర కావాలి కాబట్టి ₹100కి ఎంతో కావాలి. 0.5కి 6 అయినప్పుడు 100కి ఎంతో కావాలి. 0.5 6లో ఎన్నిసార్లు పోతుంది ఇక్కడ మనకి, 12 సార్లు పోతే 100 × 12 చేయనమా, వాల్యూ ఎంత మనకి చెప్పి ఇక్కడ, ఇది ₹1200, 1200 రూపీస్, 1200 రూపీస్ మన కాస్ట్ ప్రైస్ అనమాట. సో 72కి ఏంటి, ఏ ఆప్షన్ మన ఆన్సర్ అండి. రైట్.